2025 జనవరి 8వ తారీఖు ఇవాళ ఇండియన్ ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. ఏంటో మనం ఇక్కడ వేటు న్యూస్లో ఉన్న విషయం మనం చదువుదాం. ప్రధాని గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు: పూడిమడకలో NGEL గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, క్రిస్ సిటీ, అదోని బైపాస్, దోర్నాలకుంట, సంగమేశ్వరం, నల్లకాలువ, వెలిగొండ, నంద్యాల, వేంపల్లి, చాగలమరి రోడ్డు, దావులపల్లి, మల్లపాలెం రోడ్డు, కొండమూడు, పేరేచెర్ల రోడ్డు సహా పలు ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన జరిగిందట. ఇక ప్రధాని గారు శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టులు చూసినట్లయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం, గంగవరం పోర్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 3-4 రైల్వే లైన్లు, దువ్వాడ మరియు సింహాచలం నార్త్ రైల్వే లైన్ల నిర్మాణం, విశాఖపట్నం, గోపాలపట్నం 3-4 రైల్వే లైన్ల నిర్మాణం, గుత్తి, పెండేకల్లు డబ్బింగ్ మరియు గుంటూరు బీబీనగర్ డబ్లింగ్ మరియు మహబూబ్ నగర్ డోన్ డబ్లింగ్ విద్యుదీకరణ. ఇకపోతే ఇంకొకటి ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు: చిలకలూరిపేట 6 లేన్ బైపాస్, నాగార్జున సాగర్ దావులపల్లి హైవే, మడికసిర 2 లైన్లు, బత్తలపల్లి ముదిగుబ్బ 4 లైన్లు, రేపల్లె ఈపూరుపాలెం 2 లైన్లు, గుత్తి ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్, విజయవాడ, గుడివాడ, భీమవరం, నరసాపురం, మచిలీపట్నం, గిద్దలూరు దిగువ మెట్టు లైన్ డబ్లింగ్, భీమవరం నిడదవోలు డబ్లింగ్ విద్యుదీకరణ పనులు అని ఇక్కడ మనం వేటు న్యూస్లో చూస్తూ ఉన్నాం.